ఇవాళ యథాలాపం ఒక విచిత్రమైన సబ్జెక్ట్ మీద మొదలు పెడుతున్నాను. ఏంటంటే, నా పెళ్ళైన కొత్తలో నేను రామచంద్రపురం వెళ్ళినప్పుడు మా మామగారు ఆ ఊరికి కొంచెం పెద్ద కామందరండి, మోతుబరానండి. కా హై స్కూల్కి హెడ్ మాస్టర్గా కూడా చేశారు, పరపతిపల్లి వ్యక్తి. సో ఓ రోజు మార్నింగు హనుమంతు అని ఒక అతను వచ్చాడు. వచ్చి, సార్ మీకు క్షవరం చేస్తా అన్నాడు. నేను బొంబాయి నుంచి వచ్చాను, ఆ, ఇంటికి వచ్చి క్షవరం చేయడం ఏమిటి, మేము బొంబాయిలో బయటికి వెళ్తే అందరూ షాపుల వాళ్ళు క్షవరం చేయడం తెలుసు కానీ అనుకున్నాను. సార్, అయ్యగారు చెప్పారండి, మీరు బయటికి వెళ్ళడానికి లేదు, హెయిర్ కట్కి ఇంట్లోనే చేయాలండి అన్నాడు. అదేంటే ఆయన ఇంట్లో చేయడం ఏంటి, పొన్లు చేయి ఎలాగును అని చెప్పి అనుకుని క్షవరం చేయించుకున్నాను. చేయించుకున్న తర్వాత నాకు స్నానం చేయిస్తానంటాడు. నువ్వు నాకు స్నానం చేయించడం ఏంటరా, నేను స్నానం చేస్తాను బాత్రూంలోను అంటే, లేదండి ఇక్కడ మేము మీకు ఒళ్ళంతా పట్టి ఆ నూనె అంతా రాసి అది చేస్తాను. సో నేను ముందు చెప్పాను కదా బొంబాయి నుంచి వచ్చానని. నాకు చాలా ఇది అనిపించింది. ఇదేంటంటే అప్పుడు మా బావమరుదులు చెప్పారు, బావగారు మా నాన్నగారు చెప్పిన తర్వాత ఇంకా వాడు మిమ్మల్ని వదిలిపెట్టాడు హనుమంతు అని. సరే, ఈ ప్రహసనం ఇలా జరుగుతుంటే అదేంటి, నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేవాడిని. ఇంటికి వెళ్ళినప్పుడు మా మామగారు మంగళవాడు ఇంటికి వచ్చాడని చెప్పని. ఇప్పుడు నాకు కాలక్రమాన్ని ఒక అమ్మాయి పుట్టింది, అమ్మాయి మ్యారేజ్ అయ్యి మాకు అల్లుడు వచ్చాడు. ఇప్పుడు నాకు ఒక కోరిక ఏంటంటే, మా మామగారు ఎలాగైతే వాళ్ళ ఇంట్లో నాకు క్షవరం చేయించారో అలాగే మా అల్లుడికి కూడా మా ఇంట్లో క్షవరం చేద్దామని. సరే, మరి ముందు మా అల్లుడికి క్షవరం చేయించాలంటే మన ఇంట్లోకి బార్బర్ రావాలి కదా. సరే, కోవిడ్ టైంలో ఒక బార్బర్ని పెట్టాం. సో వాడు రెగ్యులర్గా ఎవ్రీ సండే వస్తాడు. సో ఇవాళ కూడా వాడు వస్తాడు, క్షవరం చేసి వెళ్తాడు. సో మా కాలనీ వాళ్ళందరూ అడిగారు, హైదరాబాద్ కూడా అలా వస్తారు, ఇంటికి వస్తారా అన్నాడు. లేదండి, వస్తారండి, మా మామగారు మాకు ఇచ్చిన ట్రెడిషన్ ఉండేది. సో ఇప్పుడు అరగంటలో వెంకన్న వస్తాడు. సో ఎలాగో అలాగా మా అల్లుడికి మా ఇంట్లో ఆ క్షౌరకర్మ చేయిద్దామని నా ఆశ, అది కోరిక అనమాట. కొన్ని అప్పుడు నేను ఇదేంటిది ఇంట్లో ఇది అని అనుకున్నాను. సో ఇది మా అందరితో ఎందుకు తప్పించుకుంటున్నానంటే, ఇంటికి అదేంటిది వీళ్ళు పని వాళ్ళు రావడం, మంగళాలు రావడం, క్షవరం చేయడం, ఇది ఒక మరి మన జమీందారీ దానికి ఒక గుర్తో, లేకపోతే పెత్తందారీ వ్యవస్థకో, లేకపోతే వాడు కమ్యూనిస్టులు చెప్పినట్టుగా ఇది ధనవంతుల జ్వలమో ఏదో అనుకోండి. కానీ మా వెంకన్న మాత్రం వస్తాడు. ఇంకెప్పుడు వాడే ఫోన్ చేస్తున్నాడు, సైనింగ్ ఆఫ్ రాజశేఖర్ పోలప్రగడ.